శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదులుకుందవా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఈ మాటలు సాతానుడు యోబు యొక్క భార్య ద్వారా పలికించాడు. అయితే యోబు తన భార్యకు లోబడక మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అని గద్దించాడే కానీ యోబు నోటి నుండి ఒక్క దేశపు మాటను కూడా పలికించడానికి వాళ్ళకి కాలేదు. యోబు శరీరానికి బాధాకరమైన గడ్డలు రోగంతో మత్తాడు. ఒక్కొక్క నాశనాన్ని ఒక్కొక్క దినముగా అతని జీవితంలో నరకాన్ని అనుభవించాడు. యోబు నోటి వైపు చూచుచున్నాడు సాతానుడు. అయితే యోబు నోటి నుండి ఒక్క మాట కూడా దేవునికి విరుద్ధంగా మాట్లాడక దేవునికి స్తోత్రాలు మాత్రమే చెప్తున్నాడంటే ఎంత గుండె ధైర్యం! అవును, స్తుతులు హృదయపూర్వకంగా వస్తున్నాయి ప్రియులరా. సాతానుడు యోబు నోటిలో ఒక్క మాట అయినా మాట్లాడించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. యోబు భార్యలో ప్రవేశించాడు. మనము యోబు భార్య పలికినటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే సాతానుడు దేవుని యొద్ద అతడు నిన్ను దూషించి విడిచిపోతాడు అన్నాడే కానీ యోబు భార్య కూడా పలికింది అదే మాట. ఇంకనూ యథార్థత వదులుకుంటూ ఉంటావా? దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది. అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రియులారా. అవును, యోబు నోటిలో పరిశుద్ధాత్మ చాలా గొప్పది. యోబు నోటి నుండి వచ్చినటువంటి మాటలు తీయనటువంటి మాటలు. అవును, పరిస్థితులు ఎంత తారుమారైనా కూడా, ఎటువంటి మనుషులు ఎన్ని విధాలుగా మాట్లాడినా యోబు నోటిలో నుండి ఒక్క మాట కూడా దేవుని తిట్టలేదు. అందుని బట్టి యోబు దేవుని వలన మెప్పు పొందుకొని రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అలాంటి ఆశీర్వాదాలు కావాలంటే ఈరోజే ఒక తీర్మానం. జీవితంలో ఏది జరిగినా, కుటుంబంలో ఏది జరిగినా, వ్యక్తిగతంగా ఏది జరిగినా, ఆత్మీయ జీవితంలో మాత్రం బలపడు. చివరికి కుటుంబంలో మరణము కలిగినా కూడా అది దేవునికి స్తోత్రం చెప్పేవారుగా ఉండండి. నిన్నటి దినంలో మా చిన్నాన్నగారి యొక్క మరణపు విషయంలో కూడా నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే నా నోటిని ఎలాగైనా సరే దేవుని దూషించాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడేమో. నేను స్తోత్రం చెప్పడం తప్ప, దేవుని స్తుతించడం తప్ప మరొకటి నా నోటి నుండి రాకుండా దేవుని స్తుతించుటకు సహాయం చేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరికీ సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.